అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆపరేషన్ సింధూర్ను బంగ్లాదేశ్లో నిర్వహించాల్సిన టైం వచ్చిందా? సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ కంటే డేంజర్గా బంగ్లాదేశ్ మారుతోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్ ఆల్రెడీ ఐఎస్ఐను ఢాకాలో దించింది. చైనా పరోక్షంగా బంగ్లాకు మద్దతిస్తోంది. ఇప్పుడు టర్కీ సైతం సీన్లోకి వచ్చేసింది. బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులకు ఫండింగ్ చేస్తోంది. అన్నిటికీ మించి బంగ్లాదేశ్లో పాగా వేసేందుకు ప్లాన్ వేస్తోంది. ఆ ప్లాన్లు ఏంటో టాప్ స్టోరీలో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్న వారిలో ఒకరు యూనస్, మరొకరు టర్కీ రక్షణ శాఖ ఉన్నతాధికారి హలూక్ గోర్కన్. ప్రస్తుతం హలూక్ బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో విషయం ఏముంది అంటారా? ఉంది. భారత్ లక్ష్యంగా చేస్తున్న కుట్రలు ఉన్నాయి. టర్కీ రక్షణ పరిశ్రమ అనేది ప్రభుత్వ సంస్థ. ఆ దేశ రక్షణ ప్రాజెక్టులన్నీ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే సాగుతాయి. అలాంటి సంస్థకు అధిపతి బంగ్లాదేశ్లో ఎందుకు పర్యటిస్తాడు? పైగా హలూక్ గోర్కన్ యూనస్తో పాటు బంగ్లా త్రివిధ దళాధిపతులను కలిసి కీలక చర్చలు జరిపాడు. ఈ చర్చల ఎజెండా విషయానికి వస్తే బంగ్లాదేశ్లో టర్కీ పాగా వేయడమే. యూనస్ సర్కార్ 2 డిఫెన్స్ కారిడార్లు ఏర్పాటు చేయబోతుంది. వాటిలో ఒకటి చిట్టగాంగ్లో, రెండోది నారాయణగంజ్లో ఏర్పాటు చేస్తోంది. ఈ కారిడార్లను నిర్మించేది ఎవరూ కాదు, టర్కీనే. ఇక్కడితో అయిపోలేదు. బంగ్లాదేశ్కు తన పవర్ఫుల్ వెపన్స్ కూడా అందివ్వబోతుంది. బంగ్లాదేశ్ టర్కీ మధ్య ఆల్రెడీ ఆయుధాలు చేతులు మారాయి అనడానికి ఇదే ఉదాహరణ. ఇది టర్కీ పవర్ఫుల్ బైరెక్టర్ TB2 డ్రోన్. గతేడాది చివర్లో పశ్చిమ బెంగాల్ బోర్డర్లో ఈ కిల్లర్ డ్రోన్ తొలిసారి కనిపించింది. ఈ డ్రోన్ దాడులు చేయడమే కాకుండా గూఢచర్యం చేయడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. కట్ చేస్తే హలూక్ గోర్కన్ ఈ డ్రోన్ దగ్గర ఫోటో దిగి భారత్కు బలమైన సందేశం పంపించే ప్రయత్నం చేశాడు. బంగ్లాదేశ్ టర్కీ మధ్య డ్రోన్ డీల్ ఎప్పుడు జరిగిందో, ఈ డ్రోన్ బంగ్లా చేతికి ఎప్పుడు చిక్కిందో వివరాలు తెలియవు. కానీ ఈ డ్రోన్ దగ్గర ఫోటో దిగి 2 దేశాల మధ్య రక్షణ సహకారం పెరుగుతోందని చెప్పాడు. అంతేకాదు, టర్కీ యుద్ధ ట్యాంకులను కొనాలని బంగ్లాదేశ్ నిర్ణయించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపులకు టర్కీ మద్దతుగా నిలవడం. ముఖ్యంగా జమాతే ఇస్లామీ గ్రూప్కు అంకారా అన్ని రకాలుగా మద్దతిస్తోంది. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్లో టర్కీ ప్రభావం పెరిగితే ఆ గ్రూపులు విజృంభించి మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జమాత్ కార్యాలయ స్థాపనకు టర్కిష్ నిఘా సంస్థలో సంబంధం ఉన్న కొన్ని సంస్థలు బంగ్లాదేశ్కు డబ్బు చెల్లించాయని భారత నిఘా సంస్థలు భావిస్తున్నాయి. కొంతమంది జమాత్ నాయకులు టర్కిష్ సంస్థలు స్పాన్సర్ చేసిన టర్కిష్ ఆయుధ స్థావరాలను కూడా సందర్శించారు. జమాతే ఇస్లామీ దాని అనుబంధ సంస్థలు తమ కార్యకలాపాలకు నిధుల కోసం విరాళాలు విదేశీ నిఘా మద్దతుతోనే ఆధారపడతాయి. టర్కీ ఆ దిశగానే సాయపడుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి. జమాతే టర్కీ మధ్య బలపడిన బంధం సీమాంతర ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారత్ ఈశాన్య ప్రాంతంలో ఈ ముప్పు అధికంగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. టర్కీ ఇప్పటికే కేరళ, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో తీవ్రవాద అంశాలకు మద్దతిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సీమాంతర ఉగ్రవాదంలో పాకిస్తాన్ కంటే టర్కీనే అతిపెద్ద ముప్పుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, టర్కీ ఈ 4 దేశాలు ఓ వ్యూహాత్మక కూటమిగా ఏర్పడితే భారత రక్షణకు అంతకు మించి సవాల్ మరేది ఉండదు. విషయం ఏమిటంటే ఈ దేశాలు మనతో నేరుగా యుద్ధం చేయవు. పాకిస్తాన్ అనుసరించిన సీమాంతర ఉగ్రవాద వ్యూహాన్నే అమలు చేస్తాయి. ఈ వ్యూహానికి బంగ్లాదేశ్ చాలా అనువుగా ఉంటుంది.
బంగ్లాదేశ్ సరిహద్దులు మన దేశానికి 3 వైపులా ఉండడమే అందుకు కారణం. ఇంత సుదీర్ఘ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను ఎగతోయడం బంగ్లాదేశ్కు అంత పెద్ద విషయం కాదు. పైగా ఉగ్రవాద ఫ్యాక్టరీ పాకిస్తాన్, ఫండింగ్ చేయడానికి టర్కీ మద్దతు ఉండనే ఉంది. ఓవరాల్ గా యూనస్ ప్లాన్ ఇదే కావచ్చు. అదే నిజమైతే అందుకు తగ్గట్టే భారత్ కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. బోర్డర్ పై పూర్తి నిఘా పెట్టడంతో పాటు ఆపరేషన్ సింధూర్ ను బంగ్లాదేశ్ లో నిర్వహించాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకు సిద్ధంగా ఉంటే ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కోవడం కష్టం కాదు.